సో ఇప్పుడు ప్రధానంగా నిన్న అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అంటే మా బయటికి ఎక్కడ కూడా ఆయన స్పీచ్ బయటికి రాకపోయినప్పుడు కూడా ప్రధానమైన కథనాలు మీడియాలో చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే మీ అందరికి కూడా కలిసి పనిచేయాలి, ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, 10 సీట్లు ఖచ్చితంగా గెలవాలి, 30% ఓట్లు రావాలని చెప్పేసి అని ఒక దిశానిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. సో గతంలో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రాని 14% ఓట్లు రానటువంటి పార్టీ ఏ విధంగా 10 సీట్లు వస్తుంది, ఏ విధంగా 30% ఓట్ షేర్ వస్తుంది? నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ సీట్ ఉంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ సాధించిన మెజారిటీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్లమెంట్ పరిధిలో 4.5 లక్షల ఓట్లు, దాదాపు 4 లక్షల పైన ఓటు సాధించింది. 3 నెలల కాలంలోనే మళ్ళీ ఎన్నికలు జరిగితే ఈ 4.5 లక్షల కథం పట్టించి 1 లక్ష మెజారిటీతో బండి సంజయ్ గారు గెలిచిండు. ఎట్లా సాధ్యమైంది? రెండోసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు క్లియర్ చెప్పిండ్రు, ఈ మోడీ గారి ఎన్నికలు, ఇది దేశ ప్రయోజనం కోసం జరిగే ఎన్నికలు, ఇవి దీనికి సంకుచితంగా ఆలోచించద్దు, దీనికి అందరం ఓటు వేయాలని చెప్పి ఓట్లు ఇస్తేనే సాధ్యమైంది కదా అది. అట్లనే అంటే ఆనాడు 2018లో ఒకటే సీటు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ఇంకొక మహబూబ్నగర్ సీట్ తక్కువ మేరతో ఓడిపోయింది. ఇవాళ ఉన్న వాతావరణం మీకు కూడా నాకు తెలియడం కానీ మీకు ఎక్కువ తెలుస్తుంది. మీరు కెమెరా పెట్టుకొని ప్రజల దగ్గర పోండి. ఇగో ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎవరు కొట్టేస్తామంటే ఎవరికి లేదు, మోడీ గారికి కొట్టేస్తామంటారు. ఎందుకు మోడీ గారికి కొట్టేస్తామని చెప్తే మోడీ గారికి కొట్టేస్తామంటారు. కానీ చిన్న ఎన్నికలు అయిపోయినాయి. చిన్న ఎన్నికలు అంటే మా ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకున్నాం, మా ప్రాంతం మా ఇవి ఉంటాయి. కానీ ఇది పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, పురోగమించాలంటే, ఈ దేశ జాతి ఔన్నత్యం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడాలంటే మోడీ గారే ఉండాలని చెప్పుకుంటున్నాను. సో అంటే నేను అనేది ఏంటంటే 2018, 2019 కంపేర్ చేసినప్పుడు సరే ఇంప్రూవ్ అయింది. కానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అధికారులకు వస్తాయని చితికిలపడినట్టు సందర్భంలో ప్లస్ అంతర్గత విభేదాలు విపరీతంగా ఉన్న తరుణంలో అన్ని సీట్లు వస్తాయా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది వాస్తవంగా ఈ చర్చ. వాస్తవంగా ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాలాంటి వారిని టీవీల ముందు ఇట్లా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే పద్ధతి మంచిదా చెడుదా పక్కకు పెడితే వాస్తవం ఒకటే. ఎప్పటి వరకైతే కవిత లిక్కర్ ఇష్యూ మాకు రాలేదో అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఓడించగలదు. భారతీయ జనతా పార్టీ రేపు అధికారానికి వస్తుందని చెప్పి ప్రజలు భావించారు. దాన్ని ఎవరికి అనుమానం లేదు. కవిత లిక్కర్ ఇష్యూ వచ్చిన తర్వాతనే ఇది యూటర్న్ తీసుకున్నారు. మరి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయట్లేదు కదా, ఇప్పుడు ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు వీళ్ళు వచ్చింది కదా, ఇప్పుడు అనేక విషయాలు, కాళేశ్వరం అన్నారు, భూముల కుంభకోణం అన్నారు, మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు, అనేక రకాల అక్రమాలు అన్నారు. చేయమని చెప్పండి కాంగ్రెస్ పార్టీ. మా చేతులు వాళ్ళ చేతులు ఉంది కదా.